భారత మహిళల జట్టు క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఎన్నో ఏళ్లుగా అందరిని ద్రాక్షలా ఓరిస్తున్న వన్డే ప్రపంచ కప్ మన సొంతమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ట్రోఫీ కలను సాకారం చేసుకుంది. అసలు ఈ మెగా టోర్నీలో భారత్ జర్నీ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ముందు వరుసగా 2 విజయాలు, ఇంకేముంది భారత్కు తిరుగులేదనుకున్నారు. కట్ చేస్తే తర్వాత వరుసగా 1 కాదు 2 కాదు 3 పరాజయాలు. సెమీస్కి వెళ్లడం కష్టమే, ఇక బ్యాగ్లో సర్దుకోండి అన్న విమర్శలు. ఇక్కడ నుంచి టీమిండియా అసలైన ఆటను అందరికీ చూపించింది. ముఖ్యంగా డూ ఆర్ డై మ్యాచ్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసిన తీరు టోర్నీకే హైలైట్ గా నిలిచింది. ఈ భారీ విజయంతో భారత్ కు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైంది. చివరి లీగ్ మ్యాచ్ లో వర్షంతో రద్దయినప్పటికీ బౌలర్లు బాగానే ప్రాక్టీస్ చేసుకున్నారు. అయితే పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలవడంతో భయపడుతున్నట్టుగానే సెమీస్ లో మన ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా వచ్చింది. లీగ్ స్టేజ్ లో అప్పటికి ఆసీస్ జైత్రయాత్ర మామూలుగా లేదు. ఒక్క ఓటమి లేకుండా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ సెమీస్ లో అడుగుపెట్టింది. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్రౌండర్లు అందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. లీగ్ స్టేజ్ లో భారత్ పై కూడా ఓడిపోయే మ్యాచ్ లో గెలిచి తమ ఛాంపియన్స్ ఆట తీరు అందరికీ రుచి చూపించింది. దీంతో కంగారులను దాటితే చాలు కప్పు మనకే అని చాలా మంది ఫిక్స్ అయ్యారు. కంగారులను ఓడించడం అంత సులువు కాదన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆసీస్ జట్టు మిగిలిన జట్లలా కాదు, విజయం కోసం చివరి వరకు తీవ్రంగా పోరాడుతుంది. దానికి తగ్గట్టే టాస్ గెలిచిన ఆసీస్ ముందు బ్యాటింగ్ చేయాలని డిసైడ్ కావడం, మన బౌలర్లు అంతగా ప్రభావం చూపలేకపోవడంతో 338 పరుగుల భారీ స్కోర్ చేయడంతో ఇక విజయం కష్టమే అనుకున్నారు. పైగా ప్రతీక రావల్ ప్లేస్ లో వచ్చిన షఫాలి వర్మ 8 పరుగులకే అవుట్ అవడంతో స్మృతి మందన కూడా నిరాశపరచడంతో భారత్ ఇక ఇంటికి వెళ్లడం ఖాయమని అంతా డిసైడ్ అయిపోయారు. ఈ దశలో జెమిమా రోడ్రిక్స్ అద్భుతం చేసింది. రెగ్యులర్ గా వచ్చే ప్లేస్ లో కాకుండా 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అద్దరగొట్టేసింది. సెంచరీ బాధేసింది. హర్మన్ ప్రీత్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం, చివర్లో దీప్తి, రిచా ఘోష్ కూడా దూకుడుగా ఆడడంతో మహిళల క్రికెట్ లో హైయెస్ట్ స్కోరును చేస్ చేసింది. ఈ విజయంతో ఫైనల్ కు చేరిన భారత జట్టు కప్పు గెలుస్తుందా అన్న డౌట్స్ వచ్చాయి. ఎందుకంటే గతంలో 2 సార్లు ఇదే తరహాలో ఫైనల్ కు వచ్చి ట్రోఫీ అందుకోలేకపోయింది. కానీ ఈసారి మాత్రం పట్టు వదలలేదు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్న తరహాలో ఆడింది. ఎందుకంటే ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా కూడా చిన్న జట్టేమీ కాదు. పైగా ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్, ఆల్రౌండర్ క్యాప్ సఫారీ విజయాల్లో కీలకంగా మారిపోయారు. అయితే చక్కని బౌలింగ్, చక్కని ఫీల్డింగ్ తో సఫారీలను కట్టడి చేసిన భారత జట్టు ప్రపంచ కప్ అందుకుంది. విచిత్రం ఏమిటంటే సెమీస్ చేరిన 3 జట్లపై భారత్ లీగ్ స్టేజ్ లో ఓటమి పాలైంది. కానీ చివరికి ఆసీస్, సౌత్ ఆఫ్రికాలను వరుసగా ఓడించి వరల్డ్ కప్ సాధించింది.